హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షు చాకోస్. ఈరోజు నేను మీతో ఒక మోటివేషనల్ స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక గ్రామంలో సోమయ్య అనే ఒక తాత ఉండేవాడు. ఆ తాత ప్రతిరోజు 2 కుండలను తీసుకొని నదికి వెళ్ళి నీటిని తెచ్చి పోస్తూ ఉండేవాడు. ఒకరోజు తన మనవడు సోము ఆ తాతయ్యతో ఇలా అంటాడు: తాతయ్య, ఈ 2 కుండలలో ఒక కుండ పగిలిపోయింది కదా, అయినా నువ్వు ఆ 2 కుండల్ని ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అంటాడు. అప్పుడు ఆ తాతయ్య సోముతో నవ్వుతూ, సోము, నేను నీకు రేపు చెప్తాను అని అంటాడు. అప్పుడు సోము తాతయ్యతో పాటు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తాతయ్య రెండో కుండ, పగిలి ఉన్న కుండ వైపు వెళ్ళిన దారంతా పూల మొక్కలతో నిండి ఉండడాన్ని సోముకి చూపిస్తాడు. సోము, తాతయ్య, ఇది ఎలా జరిగింది, ఇటువైపు అన్ని పూల మొక్కలు ఎట్లా వచ్చాయి అని చెప్తాడు. బాబు సోము, ఈ కుండ పగిలిపోయిందని నాకు తెలుసు, అందుకే అటువైపు దారిలో నేను పూల మొక్కలు వేసి ఉంచాను. అందువల్ల ఆ దారంతా పూల మొక్కలతో చాలా అందంగా ఆహ్లాదకరంగా తయారైంది. మనకి ఈ లోకంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉండదు, మనం అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అని అంటాడు.